హాయ్ ఫ్రెండ్స్. నేను మార్నింగ్ అంటే నైట్ క్లీనింగ్ చేసి పడుకునేదాన్ని. ఇక మార్నింగ్ ఎట్లాగో సండే కదా అని ఇంకా ఆ రోజు నైట్ అలాగే వదిలేసి పడుకున్నా. ఇంకా మార్నింగ్ లేచి గిన్నెలన్నీ తోమేసుకొని అన్నీ కడుగు వేసుకొని ఇంకా పొయ్యి కూడా అంతా కడిగేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేసిన అనమాట. అయితే ఏంటంటే ఒకటి మనం ఎప్పుడైనా తినంగానే నైట్ గిన్నెలన్నీ తోమేసి పెట్టేసుకుంటే ఇంకా ఏ బ్యాక్టీరియా అనేది ఏం రాదనమాట మనకి కిచెన్లో. అదే జిల్ల పురుగులు అవి ఇవి అన్నీ వస్తాయి కదా మనకి, అవి ఏవి రావన్నమాట. ఇంకా నేను నైట్ లేట్ అయిందనమాట. అందుకని నేను మార్నింగ్ లేచి ఎట్లాగో సండేనే కదా అని స్లోగా గిన్నెలన్నీ తోమేసుకొని కడిగేసుకొని పెట్టేసుకున్నా. ఇంకా ఇట్లా ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ స్లోగా లేచి నిదానంగా పని చేసుకోవచ్చు. ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు ఎట్లాగో స్కూల్కి వెళ్ళడము, ఇక్కడ డ్యూటీకి వెళ్ళడం అవన్నీ ఉంటాయి కాబట్టి వర్క్ ఎప్పటికీ కంటిన్యూగా మనకు వర్క్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి నిమ్మలంగా ఫాస్ట్గా చేసేసుకుంటాం అనమాట. మార్నింగ్ లేవగానే నైటే గిన్నెలు తోమేసుకొని అన్నీ పెట్టేసుకుంటాం. ఇంకా సండే వచ్చిందంటే అబ్బా రేపు సండే కదా, మార్నింగ్ లేచి చేసుకుందాంలే అన్నట్టు పడుకుంటాం అనమాట. కానీ అట్లా కాకుండా ఇది ఒక్కసారి నేను ఏమంటారు వదిలేసిన. కానీ నెక్స్ట్ టైం నుంచి సండే కూడా నేను ముందు రోజు నైటే అన్నీ తోమేసుకుంటా. అట్లయితేనే మన కిచెన్ ఎప్పుడైనా నీట్గా క్లీన్గా ఉంటుంది. మనకి ఎట్లాంటి బ్యాక్టీరియా కానీ మళ్ళీ ఏమంటారు జిల్ల పురుగులు కానీ ఏవి రావన్నమాట. పిల్లలకు కూడా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఇది ఇట్లా మనం అన్నీ వదిలేసి పెట్టేసుకున్నాం అనుకో అంతా ఏమంటారు క్లీన్గా ఉండదన్నమాట. ఇక మనకి ఇరిటేటింగ్ ఉంటుంది. మార్నింగ్ చేసుకోవాలి అన్న ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట. నార్మల్గా మనము కిచెన్ అనగా క్లీన్ చేసుకున్నాం అనుకో మొత్తము, మనకి మార్నింగ్ లేవగానే కూడా అబ్బా ఫ్రెష్గా ఉంది అని మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఏదన్నా వర్క్ చేయాలన్నా కూడా కిచెన్లో అబ్బా ఇది క్లీన్ చేసుకున్నాం కదా ఫ్రెష్గా ఉంది అని మనం కొంచెం ముందు చేసుకుంటాం అనమాట. అదే క్లీన్గా లేకపోయింది అనుకో ఇంకా మనం ఏంటంటే అబ్బా ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమి వంట చేసి ఇవన్నీ వేయాలా అని మార్నింగ్ మనకి ఇరిటేటింగ్ అనే ఫీలింగ్ అనేది మనకి వస్తుంది అనమాట. అట్లా ఇరిటేట్ కాకుండా నైటే మనం గిన్నెలన్నీ తోమేసుకొని అంతా ఎక్కడిదక్కడ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకో. నేనైతే రెగ్యులర్గా నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటా. కొంచెం ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే సండే కదా అన్నట్టు ఇంకా నేను క్లీన్ చేసుకోకుండా అట్లానే పెట్టేసుకున్నా. కానీ అందరూ ఏంటంటే క్లీన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కిచెన్ క్లీన్గా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మనకి కిచెన్ అనేది ఎప్పుడు మనం ఎక్కువ స్పెండ్ చేసేది కిచెన్లోనే కాబట్టి కిచెన్ అనేది మనకి నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. ఇంకా మెల్లగా గిన్నెలన్నీ తోమేసి చాలా గిన్నెలు అయిపోయినాయి. మార్నింగ్ ఇంకా నేను ఏమంటారు లేవగానే కొంచెం టీ పెట్టుకొని ఫస్ట్ టీ తాగేసినాకనే ఇంకా గిన్నెలు తోమి ఏమంటారు మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అంతా చేసేసుకున్నాను అనమాట. ఇంకా అంత పని అయిపోయేసరికి ఇంకా నాకు ఏమంటారు కొంచెం ఇక టిఫిన్ అనేది తినేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా మార్నింగ్ సండే అని కొంచెం లేటే లేసేసరికి టిఫిన్ చేసేసరికి కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా నేను టిఫిన్ కూడా మార్నింగ్ బాంబే చట్నీ విత్ పూరీ చేసిన అనమాట. ఆల్రెడీ నేను షార్ట్లో బాంబే చట్నీ విత్ పూరీ ఆల్రెడీ పోస్ట్ చేసిన. ఇంకా నెక్స్ట్ అదొకటి రెసిపీ ఒకటి సెండ్ చేస్తాను అనమాట. అది కూడా చూడండి ప్లీజ్. ఎవరన్నా ఉంటే ఏమంటారు ప్లీజ్ ఎవరన్నా మా ఛానల్ని చూస్తుంటే ఫస్ట్ టైం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఏదైనా తప్పు